హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనము హంపీలో స్టోన్ చారియట్ దగ్గరికి అయితే వచ్చాము. లోపల స్టోన్ చారియట్తో పాటు విజయ విఠల టెంపుల్, సో ఇంకా కొన్ని అయితే లొకేషన్స్ ఉంటాయి. సో అవన్నీ మనం వీడియోలో అయితే చూద్దాం. ఆ లొకేషన్స్ అన్నీ ఏంటి, వాటి హిస్టరీ ఏంటి అన్నీ కూడా మనం విడివిడిగా అయితే చూద్దాం. సో లెట్స్ గో టు ద వీడియో. ప్రజెంట్ మనం విజయ విఠల టెంపుల్కి అయితే వచ్చాము. సో మనకు ఈ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి రావాలి. మనం ఆల్రెడీ లోపలికి అయితే వచ్చాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ టికెట్ చెకింగ్ చేసుకొని అయితే మనం లోపలికి రావాలి. లోపలికి రాగానే మెయిన్ అట్రాక్షన్ మనకి ఇలా ఉంటుందన్నమాట లోపల. సో దీనిలో మెయిన్ అట్రాక్షన్ చూస్తే మనకి ఇలా ఈ స్టోన్ చారియట్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఇక్కడ స్టోన్ చారియట్ దగ్గరికి అయితే వచ్చాము. మనకు రైట్ సైడ్లో కనిపించేది కళ్యాణ మండపం పిలుస్తారు. సో అటు కొన్ని ఇంకా మండపాలు అయితే ఉంటాయి, అటు కిచెన్ కూడా ఉంటుంది. సో ఇటు రైట్ సైడ్లో దీని వెనక భాగం చూస్తే అది మ్యూజికల్ పిల్లర్స్ అనమాట. సో దాన్ని ఆనుకొని బ్యాక్ సైడ్ అయితే విజయ విఠల టెంపుల్ ఉంటుంది. ప్రజెంట్ మనం స్టోన్ చారియట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఈ స్టోన్ చారియట్ కూడా చాలా ముఖ్యమైన కట్టడం అనమాట. సో ఇదేంటంటే 15వ శతాబ్దంలో అయితే ఇది నిర్మించారనమాట. సో ఇదేంటంటే దేవరాయ II అనే ఒక రాజు అయితే దీన్ని నిర్మించాడని అయితే చెప్తారు. అయితే శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే ఈ ఆవిష్కరణలు అన్నీ కూడా జరిగాయని చెప్పి అయితే ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. సో మనం ఇంకా డీప్గా వీడియోలోకి అయితే వెళ్దాం. మనకు కనిపించేవన్నీ కూడా మ్యూజికల్ పిల్లర్స్ అనమాట. సో లెట్స్ గో టు ద వీడియో. మనం పూర్తిగా ఈ ప్లేస్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ మనకు కనిపించేది మ్యూజికల్ పిల్లర్స్ అనమాట. అంటే ఇది విజయ విఠల టెంపుల్కి ఆనుకొని ఉంటుంది. సో దీంట్లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అయితే మనకు ప్లే అయ్యే విధంగా దీన్ని అయితే కట్టారనమాట. అంటే ఇక్కడ మనకు కనిపించే పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్కి మిడిల్లో ఒక పెద్ద స్తంభం అయితే ఉంటుంది. దాని చుట్టూ చిన్న చిన్న స్తంభాలు లాంటివి ఉంటాయి. సో వీటిని మనం టచ్ చేసినప్పుడు దాని నుంచి అయితే మ్యూజిక్ వస్తుందన్నమాట. అంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క రకమైన మ్యూజిక్ అనమాట. అంటే ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక్కొక్క మ్యూజిక్ వచ్చే విధంగా దీంట్లో సప్తస్వర స్తంభాలు అనేవి నిర్మించారనమాట. సో దీన్ని రంగమండపం అనేది పిలుస్తారు. సో దీంట్లో 56 సంగీత స్తంభాలు ఉంటాయి. ప్రజెంట్ మన లోపలికి అయితే అలో చేయట్లేదు. సో దీన్ని రినోవేషన్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో ఈ ప్రత్యేకంగా దీనిలోకి ఎంటర్ కావాలంటే 600 రూపీస్ అయితే ఫారినర్స్కి ఉంటుంది, 40 రూపీస్ అయితే ఇండియన్ పీపుల్కి ఉంటుంది, 530 వరకు అయితే మనల్ని అలో చేస్తారు. ఇలా టైమింగ్స్ ఉంటాయి. సో దీంట్లో ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంటుందన్నమాట. తబలా కానీ, వీణ కానీ, సో ఇలా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనం దీని ద్వారా అయితే అంటే మనం దాన్ని టచ్ చేసినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా వాటిని ఎవరు టచ్ చేయనియట్లేదు. అక్కడ QR కోడ్ పెట్టి మనం పేమెంట్ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చేలా అయితే మనకు దాంట్లో అరేంజ్మెంట్ చేస్తారనమాట. సో దీని కింద చూస్తే మనకు ఈ కార్వింగ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి చూడండి. సో ఈ డిఫరెంట్ కార్వింగ్స్ అయితే ఉంటాయి. పైన చూస్తే మనకు మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి, కింద వచ్చేసి ఈ కార్వింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క మ్యూజికల్ పిల్లర్ ఒక్కొక్క సంగీత వాయిద్యాన్ని అయితే అంటే ఒక్కొక్క మ్యూజిక్ని అయితే అది ప్రొడ్యూస్ చేసే విధంగా దీన్ని అయితే అప్పట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. సో లోపలికైతే అలో చేయట్లేదు. ఎవరైనా మిస్టేక్గా వెళ్ళినా వాళ్ళకైతే బయటకు పంపిస్తున్నారు ఇప్పుడైతే. ఎందుకంటే లోపల అందరూ వచ్చేసి డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇది ఒక చారిత్రక కట్టడం కాబట్టి దీన్ని సంరక్షించాలి లేదంటే కాపాడాలని చెప్పి దీనికైతే అంటే లోపలికి పర్మిషన్ అయితే లేదు. మనం బయట నుండి అయితే చూడాలి. అయితే దీనికి ఆనుకునే బ్యాక్ సైడ్లో విజయ విఠల టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా మనం దీని నుంచి అయితే బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను. సో ఈ రంగమండపంలో 56 ఈ మ్యూజిక్స్ వచ్చే విధంగా దీంట్లో అయితే పిల్లర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది మెయిన్ వ్యూ అనమాట. బయట నుండి మనకి ఇలా ఈ రంగమండపం ఇలా కనిపిస్తుంది. మనకు దాని చుట్టూ కూడా 56 మ్యూజిక్ పిల్లర్స్ ఉంటాయి. లోపలికి అలో చేయట్లేదు. ఈ సైడ్ నుండి మనం బ్యాక్ సైడ్ వెళ్తే మనం విజయ విఠల టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో మనం ముందుకైతే నడిస్తే సో మనం ఈ మ్యూజికల్ పిల్లర్స్ అన్నీ దాటుకొని మనం విజయ విఠల టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. సో దీనికి ఆనుకొనే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇలా ఈ విజయ విఠల టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే విష్ణువుకు అంకితం చేయబడ్డ టెంపుల్ అన్నమాట ఇది. సో ఇది విజయ విఠల టెంపుల్కి వెళ్ళడానికి అయితే మనకు రూట్ అన్నమాట.
ఫ్రెండ్స్, ఈ రంగమండపంని మనం ఇంకో వైపు నుండి చూసినప్పుడు మనకి ఇలా అయితే కనిపిస్తుంది. అంటే మనం ఎటువైపు చూసినా మనకి ఈ డిజైన్ అంతా ఇలాగే ఉంటుంది అనమాట. ఆర్కిటెక్చర్ అంతా మనకి ఇలాగే కనిపిస్తుంది. లోపలికి అయితే అలో చేయట్లేదు. సో దీని వెనకాలే మనకు విజయ విఠల టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో మ్యూజికల్ పిల్లర్స్ ఆనుకొని మనకు పక్కన అయితే టెంపుల్ ఉంటుందన్నమాట. సో దాని నుండి దీనికి వే అయితే లేదు, ప్రజెంట్ క్లోజ్ చేశారు. సో కనిపించే ఆ ఎంట్రన్స్ ద్వారా మనము విజయ విఠల టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ప్రజెంట్ మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉందనేది. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి అయితే మనం విజయ విఠల టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ మనం స్టెప్స్ ఎక్కుతున్నాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట విజయ విఠల టెంపుల్లోకి. సో దీంట్లో కొంచెం డార్క్గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది అనమాట. దీనిలో లైటింగ్ ఎక్కువ ఉండదు. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా ఇలా ఉంది చూడండి. సో ఇక్కడ మనకు ఈ శాసనాలు అన్నీ కనిపిస్తాయి. చుట్టూ కూడా మనకు ఈ టెంపుల్ గురించి, అప్పటి ఈ విజయనగర సామ్రాజ్యం గురించి, ఆ టెంపుల్ చుట్టూ అవన్నీ కూడా మనకు శాసనాలే కనిపిస్తాయి అనమాట. సో చూడండి, ఇదంతా కూడా శాసనాలే. మనకు పైన శాసనాలే ఉంటాయి, అటువైపు శాసనాలే ఉంటాయి. టెంపుల్ చుట్టూ కూడా రాతితో చెక్కిన శాసనాలు అయితే కనిపిస్తాయి. సో మనకు ఈ లోపలికి వెళ్ళగానే వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే కనిపిస్తాయి. మనకు లెఫ్ట్ సైడ్లో వెళ్తే విజయ విఠల మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇదంతా టెంపుల్ ముందున్న ఈ మండపం అనమాట. సో హాల్ లాగా ఉంటుంది. సో పైన ఈ పెద్ద పెద్ద ఈ బుర్జులు అయితే ఉన్నాయి, పిల్లర్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఇలాంటి శిల్పాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. సో ప్రతి పిల్లర్కి ఇలాంటి శిల్పాలు చిక్కి ఉంటాయి అనమాట. సో మనకు ఎదురుగా చూసుకుంటే అది వచ్చేసి మెయిన్ విజయ విఠల టెంపుల్ అనమాట. మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం. లోపల చాలా మంది ఉన్నారు. ఇలా మనం లోపలికైతే వెళ్ళొచ్చు. సో మనం ఎదురుగా మనకు కనిపించేదే విజయ విఠల టెంపుల్ మెయిన్ గర్భగుడి అనమాట. పైన అంతా కూడా మనకు శిథిలమైపోయి కనిపిస్తుంది. సో ఇలా మనం గర్భగుడిలోకి అయితే వెళ్ళొచ్చు. సో గర్భగుడిలో అంతా కూడా మనకు డార్క్గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. సో అయితే దీనిలో ఏంటంటే విగ్రహం అయితే లేదు. సో ఇక్కడ విగ్రహాన్ని అయితే తీసేశారు. బట్ గర్భగుడిలో మనకు అంత చీకటిగా అయితే ఉంది. కానీ ఈ సైడ్ నుంచి మనం ఈ వేరే వైపు నుండి మనం మళ్ళీ హాల్లోకి అయితే రావచ్చు. అంటే చుట్టూ గర్భగుడి వెనక నుంచి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా దీంట్లో అయితే ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు చాలా డార్క్గా ఉంటాయి. సో దీంట్లో నుంచి అయితే మనం కిందికి వెళ్ళొచ్చు. అంటే గర్భగుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మనం ఇప్పుడున్న ప్లేస్కి అయితే రావచ్చు అనమాట. చుట్టూ తిరిగి రావచ్చు. సో చూడండి, మనకి గర్భగుడికి బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా చూసేది. సో ఇలా మనం చుట్టూ తిరిగి అయితే మనం ఇదివరకు ఉన్న ప్లేస్కి అయితే రావచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ బయట నుండి చూస్తే మనకి ఈ విజయ విఠల టెంపుల్ ఇలా కనిపిస్తుంది. సో మనం ఇదివరకు ఈ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. పైన కనిపించేది టెంపుల్ గోపురం. సో ఆ గోపురం నుంచి అయితే మనము ఆ కిందికి లోపలంతా తిరిగాము. సో ఇది బయట నుండి వ్యూ అనమాట. ఇదివరకు మనం లోపల నుండి అయితే చూసాము, ఇప్పుడు బయట నుండి ఇలా ఉంటుంది అనమాట. దీనికి రైట్ సైడ్లో మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు మొత్తం క్లోజ్ అయి ఉంటుంది అనమాట. సో నాకు ప్రజెంట్ మన కెమెరా వ్యూకి బ్యాక్ సైడ్ చూస్తే ఇది బయటికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఫ్రెండ్స్, దీన్ని నాట్య మండపం అని పిలుస్తారు. అంటే ఇక్కడ నాట్యం అయితే చేసి, అంటే రాజుగారి భార్య ఇక్కడైతే నాట్యం చేసేవారని చెప్పి అయితే మనకు హిస్టారికల్గా ప్రూఫ్స్ ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలకు 2 భార్యలు ఉండేవారట. సో దాంట్లో చిన్న భార్య నాట్యం చేసేదట. సో ఇక్కడ నాట్యం చేయడానికి అయితే యూజ్ చేసేవాళ్ళట. మనకి రైట్ సైడ్లో ఈ కనిపించే గోపురం నుంచి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. సో ఇంకా మనకు పక్కన కనిపించేది ఏంటంటే కళ్యాణ మండపం అనేది పిలుస్తారు. సో దాంట్లో ఇక్కడ ఏవైనా మ్యారేజెస్ జరిగినప్పుడు దాంట్లో అయితే ఈ మ్యారేజ్ ఏర్పాట్లు కానీ మ్యారేజెస్ కానీ జరిగేవట. మనం ప్రజెంట్ దాంట్లోకి అయితే వెళ్దాం. సో దీంట్లో కూడా ఈ ఆర్కిటెక్చర్ కానీ కార్వింగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఈ కళ్యాణ మండపం కూడా మనకు ఈ మ్యూజికల్ పిల్లర్స్ అయితే ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. కానీ దీంట్లో నుంచి మ్యూజిక్స్ రావు, అక్కడ నుంచి అయితే మ్యూజిక్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని అయితే కళ్యాణ మండపం పిలుస్తారు. ఇది కూడా మనకు మ్యూజికల్ పిల్లర్స్ ఎలా ఉంటాయో దీని ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకు అలాగే ఉంటుంది. మనం చుట్టూ ఎటువైపు నుండి చూసినా ఒకేలా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే చూడొచ్చు.
ఇటు రైట్ సైడ్లో ప్రజెంట్ మనం చూసేది కళ్యాణ మండపం, మనకు ఎదురుగా కనిపించేది మ్యూజిక్ పిల్లర్స్ అంటే రంగమండపం అంటారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో కనిపించేది విజయ విఠల టెంపుల్ అనమాట. ప్రజెంట్ మనము ఈ కళ్యాణ మండపంలోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్తే మనకి కళ్యాణ మండపం ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో దీనిపైన ఏంటంటే చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ అయితే చెక్కి ఉంటాయి అనమాట. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో. సో ఇలాంటి చాలా బ్యూటిఫుల్గా ఉండే కార్వింగ్స్ అయితే ఉంటాయి. వీటిపైన రకరకాల విగ్రహాలు అయితే చెక్కి ఉంటాయి అన్నమాట. ఇటు బయట నుంచి మనకు కనిపించేది ఇది రైట్ సైడ్లో కిచెన్ అనమాట. సో ఇది అప్పుడు కిచెన్గా వాడేవాళ్ళట, అంటే వంటశాలగా వాడేవాళ్ళట దీన్ని. మనకు ఎదురుగా ఇటువైపు అయితే ఎంట్రన్స్ ఉంటుంది. సో అటువైపు ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మనం లోపలికి వచ్చాము. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ స్టోన్ చారియట్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు ఈ స్టోన్ చారియట్ కనిపిస్తుంది. సో ఇలా ఇక్కడ ఇంకా చాలా అయితే ఉంటాయి, మనము ఇంకా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో ఇది మనము అవుట్లైన్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో ఇలా మనకు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విజయ విఠల టెంపుల్ దగ్గర ఉన్న లొకేషన్ అయితే. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.